హలో ఫ్రెండ్స్. సో మనకి రీసెంట్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అయితే అప్డేట్ వచ్చింది. సో మన సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు 10th ఆగస్టున అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైట్ని అయితే విజిట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది జూన్ 2026 కల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సో ఈ ఎయిర్పోర్ట్ని మొత్తం 3 ఫేజెస్లో అయితే డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి మనకి 4592 crores అయితే అవుతుంది, అంటే $580 million. సో మనకి ఆపరేటర్ వచ్చేసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ అన్నది మనకి పీపీపీ మోడ్లో అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఈ ఎయిర్పోర్ట్ అన్నది మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోఓన్ అయి ఉంటుంది. సో ఈ ఎయిర్పోర్ట్ మనకి టోటల్ ఏరియా వచ్చేసి 5000 acresలో అయితే డెవలప్ చేస్తున్నారు. సో ఇది మనకి సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి. సో విశాఖపట్నానికి దాదాపు 60 kilometers దూరంలో అయితే ఈ ఎయిర్పోర్ట్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విజయనగరం డిస్ట్రిక్ట్లో. సో